Good morning, everyone. My name is MBL Murthy. Artificial intelligence in all aspects. ఫస్ట్ నేను ఒక మొదటి వీడియో చేశాను. రెండో వీడియో కూడా నేను పరిశీలించింది పంపించాను నా ఎక్స్పీరియన్సెస్ని. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు నెలకి 4 లక్షల చొప్పుని సంవత్సరానికి 12-48 లక్షలు తెచ్చుకుంటే ఈవేళ స్కోప్ ఆఫ్ యూట్యూబర్స్ కూడా ఇది ఒక జాబ్లా మనం చేయగలిగితే 40 కోట్ల మందిలో మన వీడియోల ద్వారా వైరల్ చేయగలిగితే ఇట్ ఈస్ ఏ క్యుమ్యులేటివ్ ఆపర్చునిటీ. ఇది ఒక జాబ్లా తయారు చేసుకోవాలి మనం. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనము తయారు చేసుకున్నటువంటి అదే రంగంలో ట్రై చేయాలి, వేరేది కొత్తది ఆపాదించుకోకూడదు. షేర్ మార్కెట్, బ్యాంకింగ్, బిజినెస్, ఇన్సూరెన్స్, కార్పొరేట్ అండ్ బ్యాంక్స్ అండ్ కార్పొరేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్స్, రియల్ ఎస్టేట్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అండ్ లేఖర్లు, వీళ్ళ ద్వారా కన్స్ట్రక్షన్స్, ఈ రంగాలని మనం మార్కెటింగ్ పేపర్లో మనం చదవగలిగే అవగాహన చేసుకొని వాటి రంగాలలో ఈవేళ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి 45 లక్షలు డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అవుతుంటే త్రిబుల్ బెడ్రూమ్ 70 లక్షల దాకా తీసుకోవడం జరుగుతోంది. ల్యాండ్ వాల్యూ అని చెప్పి ఏదేదో క్యుములేటివ్ పెడుతున్నారు. బట్ మనం అదే 2 లక్షలతో తక్కువ ఖర్చులో హోమ్ కమ్యూనిటీస్ కావాల్సిన విధంగా, అంటే యూ కెన్ సేవింగ్ 43 ల్యాక్స్, అది మీరు డిపాజిట్ చేసుకుంటే 12% వడ్డీ లేదా 7% వడ్డీ, మీ మనీయే మీ దగ్గర ఉంటుంది. దాన్ని ఆర్టిఫిషియల్గా డెవలప్ చేసుకుంటున్నాం మన నాలెడ్జ్లో మనమే. అదే రకంగా ఒక కారు తీసుకున్నా సరే 10 లక్షల రూపాయల కారు మనకి అంటగడుతున్నారు, కానీ అందులో మన లోన్ కింద 5-6 లక్షలు జమ కట్టుకుంటున్నారు. దాని మీద వడ్డీ రూపంలో 2 లక్షలు తీసుకుంటున్నారు. బట్ మనం అదే ఒక మంచి కారు సెకండ్ హ్యాండ్ 1,50,000 2 లక్షల్లో తీసుకుంటే యూ కెన్ సేవింగ్ 8 ల్యాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవింగ్ అమౌంట్, ప్రైస్, ప్రిన్సిపల్ అమౌంట్, లాస్ ఆఫ్ అమౌంట్, వాట్ ఈస్ ది గెయిన్, మన అవసరం ఏమిటి. కామన్ మ్యాన్ బతకలేకపోవడానికి కారణం ఇంటెలిజెన్స్ లేక కాదు. అలాగే ఏ జాబులో అయినా జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడానికి కూడా ప్రెషర్కి మనం మైండ్ని ప్రశాంతంగా ముందుకు మెడిటేషన్ లేదా డెవలప్మెంట్ కోసం కన్సల్టేషన్స్లో ల్యాబ్స్లో కన్సల్ట్ చేసుకుని మంచి డాక్టర్ దగ్గరకు వెళ్ళి మంచి టెస్టులు చేసుకోవడం ద్వారా మనం మనీ సేవ్ చేసుకోవచ్చు. ల్యాబ్ టెస్టులకు వెళ్ళేటప్పటికీ ఆర్టిఫిషియల్ ల్యాబ్ టెస్టా, ఆర్టిఫిషియల్ డాక్టర్సా, మనకు అవసరం ఉందా లేదా, దీని ద్వారా మనం ఎంత సేవ్ చేసుకోవాలి అన్న విషయాలు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఈ జనరల్ టాపిక్లోకి మనం వచ్చాం. అదే ఇక్కడ మీకు ఏం చెప్పాను, 40 కోట్ల మంది యూట్యూబర్స్ ఉన్నారు. అదే ఫేస్బుక్, చాలా యాప్స్ ఉన్నాయి, ఇందులో వరల్డ్ వైడ్గా ఉన్నారు ఇంచుమించుగా. ఇండియాలో ఇప్పటికీ 40 కోట్ల మంది టచ్ ఫోను, సెల్ ఫోను, ఐఫోను చాలా చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నారు. మహిళలేటి, గృహిణులేటి, పెద్దలేటి అందరూ కూడా వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు, చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడే మీకు మీరే జడ్జ్, మీకే నాలెడ్జ్. నేను 3 సంవత్సరాల క్రితం నాకేం తెలియదు, నేను డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాను. మాకు కొంతమంది స్నేహితుల సపోర్ట్ వల్ల సొంతగా వీడియోలు తీసుకుని డెవలప్ చేసుకొచ్చున్నాను. కానీ మాకు తెలిసినటువంటి మిత్రులు వీళ్ళు చెబితే డెవలప్ అయిపోతున్నాడని మనం వెనక తీసేవాళ్ళు చాలామంది ఉంటారు. మీకు అదేం పట్టించుకోవద్దు, మీకు మీరే జడ్జి చేసుకోండి. వాళ్ళ గ్రూపుల్లోంచి అడ్మిన్ తొలగించేస్తుంటారు మీ డబ్బులు వస్తున్నాయని. మీ డబ్బులు రావడం అన్నది సిల్వర్ ప్లేట్ వచ్చేస్తుంది 1 lakh దాటాక. సబ్స్క్రిప్షన్స్ 1000 దాటిన వెంటనే మీ అడ్రస్ అది కూడా యూట్యూబ్ వారు ఫాలో అవుతారు. దాని ప్రకారం మీ డబ్బులు అలా వస్తూనే ఉంటాయి. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎంత స్కోప్ ఉంది, 40 కోట్లు ఉద్యోగాల ఈ నెటిజన్స్ వల్ల, సోషల్ మీడియా వల్ల మీరు ఫాలో అవుతూ ఆదాయాలు పెంచుకోవచ్చు. ఎంతైనా డబ్బు మీరు సంపాదించుకోవచ్చు. కష్టే పని. అది ఎస్ట్రాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళామనుకోండి, ఒక టీచర్కి ఉందనుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచి సబ్జెక్ట్ చెప్పచ్చు. అదే ఒక పండితుడు ఉన్నాడు, వాడికి జ్యోతిష్యం రాదు, వాడు జ్యోతిష్యంలో ముహూర్తాలు పెట్టించేసి ఇవన్నీ చేస్తున్నారు. ఈవేళ మీరు ఇతర రాష్ట్రాలకి ఈ డబ్బు తీసుకుని యాత్ర చేసుకోవడానికి 50,000, 1,00,000 రూపాయలు తగిలేసుకెళ్తున్నారు. అదే మన ఇంటి పక్కన శివాలయం చుట్టూ తిరగమంటే ఎవరు వెళ్ళరు.
ఈ 8 లక్షలు మీరు ఈ 2 లక్షలు 3 లక్షలు యాత్రలకి ఫారెన్ వెళ్ళి ట్రిప్పుల వల్ల మీకు నాలెడ్జ్ గెయిన్ అయిందా? హౌ మచ్ మీ డబ్బు ఎంత వేస్ట్ అయింది? ఏమి ఎంజాయ్ చేయగలిగారు మీరు? పిల్లలతో ఆన్లైన్లో మాట్లాడుకోవచ్చు, లేదా ఫోటోలు తీసుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు. బట్ మనం మనీ ఎంతవరకు సంపాదించుకోవాలి, ఎలా డెవలప్ అవ్వాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. అదే మీరు షేర్లో పెట్టుకున్నారనుకోండి, ఆ బిజినెస్ అదే 12% వడ్డీతోటి చక్కటి బ్యాంకులో వేసుకున్నారనుకోండి, చక్క డబ్బులు వస్తున్నాయి. 7.58%. మీరు వెళ్ళేటువంటి ఫ్లైట్కి పెట్టే ఇన్వెస్ట్మెంట్స్, చేసేటువంటి యాత్రల యొక్క ఇన్వెస్ట్మెంట్స్, మీ వయసు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఎనర్జీ లెవెల్స్ ఖర్చు అయిపోవడం, వ్యాధులు వచ్చేయడం, అక్కడ సర్కమస్టెన్సెస్ మనకి ఆరోగ్యం లేకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి పేషెన్స్ తగ్గిపోతుంది. పిల్లలు దూరంగా ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, లండన్లో ఉండొచ్చు, ఆస్ట్రేలియా ఎక్కడైనా ఉండొచ్చు. దట్ ఈజ్ యూనివర్సల్ గ్లోబలైజేషన్. కానీ ఈ సెంటిమెంట్స్, జ్యోతిష్యాలని ఇవన్నీ వాళ్ళకి సబ్జెక్ట్ లేనటువంటి వాళ్ళు, ఈ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్ ఉందా వీళ్ళకి, ఏం చదువుకున్నారు, ఎంత లాస్ అవుతున్నాం, ఎంత టైం పోతుంది, మన పిల్లలు ఏమైపోతున్నారు రేపు పొద్దున్న అన్న చెప్పి ఆలోచనతోటి మీరు యూత్ ఎడ్యుకేటెడ్ అవ్వండి. మీరు ఒక పార్ట్ టైం 1 అవర్ వర్క్ చేయండి. మీరు మీ వీడియోస్ ద్వారా చాలా డిమోటివేట్ చేస్తారు మిమ్మల్ని. నేను ఐ కెన్ ఫేసింగ్ డిమోటివేషన్ ఆఫ్ మై రిలేటివ్స్ అండ్ మై ఫ్రెండ్ సర్కిల్, బట్ ఐఎమ్ నాట్ టాలరేట్. మై నాలెడ్జ్ ఈజ్ మై పవర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. నా యూతే నాకు బలం, నా ఇంటెలిజెన్సే నాకు బలం, నా తల్లిదండ్రులే నాకు బలం, నా ఫ్రెండ్ సర్కిలే నాకు బలం. అందరికీ నమస్కారాలతో ఇప్పటికి 2 లెసన్తో పాటు 3వ లెసన్ ఇచ్చాను. ఇకపైన మళ్ళీ ఆస్ట్రాలజీలో మీరు చేసేటువంటి నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, ఎంత పోగొట్టుకుంటున్నారు, ఒక మ్యారేజ్ ఫంక్షన్లో ఫోటోగ్రఫీకి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, మీ చేతితో ఎన్ని ఫోటోలు చూసుకుంటున్నారు, ఆ రీల్స్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు నానార్జీలో మీతో పంచుకుంటాను. బట్ ఎవరు కూడా పర్సనల్గా నేను విమర్శ చేస్తున్నాను అనుకోవద్దు. బంధువులైనా సరే, ఫ్రెండ్స్ అయినా, అన్నదమ్ములైనా, ఎవరైనా జెర్సీ అనేది అందరిళ్ళలో ఉంటుంది. ఏమండి, మన ఇంటూ 5 అన్నదమ్ములు ఉంటే 4 ఐఏఎస్లు కాలేరు. అంత తెలివితేటలు ఉండొచ్చు. డిఎన్ఏ మన నాలెడ్జ్లో మనలో ఉండాలి బలం. మన డిఎన్ఏలో బ్రేకేజ్ ఎక్కడైంది, ఆర్ఎన్ఏలో ఎక్కడ బ్రేక్ అయింది, మన తల్లిదండ్రులు ఇంటెలిజెన్స్ లేకపోవడానికి కారణం ఏంటి, దాన్ని మన ఆర్టిఫిషియల్ బూస్టప్ ఎలా చేసుకుందాం అని చెప్పి మార్చుకునేటువంటి మార్గాలు అన్వేషించుకోవాలి జ్యోతిష్యంలో. ఏమండి, గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు ఎనీ అడ్వాంటేజ్, ఆర్థరైటిస్ వస్తుందండి. నాకు ఈవేళ పెద్ద పెద్ద మంది పురాణ పండితులు వీళ్ళందరూ కూడా ఆ దేశానికి వెళ్ళండి, ఆ రాష్ట్రానికి వెళ్ళండి, ఆ గుడికి వెళ్ళండి అని చెప్తున్నారు. ఒక గ్యారంటీ పత్రం మనకి ఎవరు ఇవ్వటం లేదు. ఎనర్జీ మీదే, మీ మనీయే లాస్, మీ పిల్లలు లాస్ అవుతారు. బట్ ఆ కొండ చుట్టూ 15-50 కిలోమీటర్లు 108 5 రౌండ్లు 3 రౌండ్లు తీయడం వల్ల ఎంతవరకు ఉంటుంది? అందులో ఒక 10,000 డాక్టర్కి ఖర్చు పెట్టండి, మీ ఆరోగ్యం ఏర్పడుతుంది. అందులో ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టండి, ఊరికి డొనేషన్ ఇవ్వండి, లేదా పూర్ ఫెలో చదివించండి యూత్ని, లేదా ఒక డాక్టర్ చదువుకుంటుంటే హెల్ప్ చేయండి. టు గివ్ హెల్ప్ టు లో క్లాస్ పీపుల్. మీకున్న బట్టలు పక్కవాడికి ఇవ్వండి, కట్టుకుంటాడు. మీకున్న అన్నంలో కొంచెం దానం చేయండి. సోషల్ ఈవెంట్స్ ఫాలో అవ్వండి. సెంటిమెంట్స్ అన్నీ కూడా బ్రెయిన్లో పెట్టుకోకండి. దీనినే ఎవేర్ చేసుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి. నా యొక్క ఎక్స్పీరియన్సెస్ని ఈరోజు మీతో పంచుకుంటున్నాను. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఫ్రెండ్స్, మై సోషల్ యాక్టివిటీస్ అండ్ సోషల్ ఎలిమెంట్స్ ఆఫ్ యూట్యూబర్స్ అండ్ నెటిజన్స్ ఆల్సో అండ్ ఐఎమ్ ఆల్సో సీనియర్ ఆర్టిస్ట్ ఆల్సో. నాకు అవకాశాలు కల్పించిన మా డైరెక్టర్లకు అందరికీ, ఐఎమ్ ఏ రైటర్, సింగర్, అందరికీ నా ధన్యవాదాలు. స్టార్ మేకర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరి సర్కిల్లో కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు తోచిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఇట్ ఈస్ ఏ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ టు మీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. విష్ యూ ఆల్ సక్సెస్. యువతరం పైకి రండి, తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి, మీ డబ్బుని మీరు నిలబెట్టుకోండి, మీ ఆస్తులు జాగ్రత్తగా పెంచుకోండి. డోంట్ అందరికీ కూడా మీ చేతిలో, మీ యొక్క జుట్టును అందరి చేతిలో పెట్టుకోకండి. ఎవరిని నమ్మవద్దు. మీరే ఫాలో అవ్వండి, రాసుకోండి, వాటికి 5 సార్లు వినండి. యూట్యూబర్స్లో చెప్పేటువంటి మంచి మంచి పాఠాలు, సైంటిఫిక్ లెసన్స్, పురాణాలు గంటన్నర, 3 అవర్స్ 4 అవర్స్, వాళ్ళకి రేటింగు, ఆర్పిఏ ఛానల్స్ అన్నీ వాళ్ళు పెరుగుతున్నారు. బట్ మనకి ఎవరు పెంచరు, మనకెవరు డబ్బులు ఇవ్వరు. నేను అబ్జర్వ్ చేసి నేను చెప్తున్నాను అనుభవంతో. 42 సంవత్సరాలు మార్కెటింగ్ రంగంలో బయట తిరిగి ఒకరోజు తిండి కూడా లేకుండా కష్టపడినటువంటి వాడిని నేను. కాబట్టి నేను షేరింగ్ మై పాయింట్స్, షేరింగ్ మై నాలెడ్జ్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మై వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. యూట్యూబర్స్ మిత్రులందరికీ ప్లీజ్ గివ్ సబ్స్క్రైబ్. MBLN మూర్తి MBL అన్నపూర్ణ క్రియేషన్స్, నాడి అస్ట్రాలజిస్ట్, అమలాపురం, కోనసీమ. థ్యాంక్ యూ టు ఆల్.